నెల్లూరు జిల్లాలోని బారా షహీద్ దర్గా దగ్గర నిర్వహించే రొట్టెల పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య. భక్తి శ్రద్ధలతో రొట్టె పట్టుకుంటే కోరిక నెరవేరుతుందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ ఈశ్వరి, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తెలిపారు. గతంలో ఇక్కడ రొట్టె పట్టుకుని జనసేన అధికారంలోకి రావాలని కోరుకున్నామన్నారు. ఇప్పుడు పట్టుకునే రొట్టె గురించి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మెగా9 ఛానల్కి చెబుతామంటున్న రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్యతో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. అతీతంగా నిర్వహించే బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకి జనాభా లక్షల్లో వస్తున్నారు. నిన్న మొన్న కొంచెం జనాభా తక్కువన్నప్పటికీ ఈరోజు లక్షల్లో కనిపిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 15 లక్షల మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం జరుగుతుంది. మతాలకు అతీతంగా ఇటు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా వచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకునేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక్కడ మనతో మాట్లాడిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఇక్కడికి ఎన్నోసారి ఇక్కడ రొట్టెల పండుగ కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడ మీకు నమ్మకం ఎలా కలిగింది? కూటమి ప్రభుత్వం రాకముందు నేను వచ్చి ఇక్కడ ఇదే దర్గాలో కోరుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం రావాలని నేను రొట్టెలు కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరడం జరిగింది. బాబా మా కోరిక నెరవేర్చి అసెంబ్లీలో అడుగుపెట్టి సంవత్సరం పూర్తయింది పవన్ కళ్యాణ్ గారు. అందుకే మళ్ళీ తిరిగి ఆ పండుగ వాతావరణం ఈ పండుగ వాతావరణంతో కలిపి చేసుకుందామని ఇక్కడికి ఎంతో ఆనందంతో వచ్చాము. నిజంగా నమ్మిన వారికి కొంగు బంగారై నిలుస్తుంది. ఇక్కడ మనం నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. కోరికలు నెరవేర్చే స్థలం ఈ పుణ్యస్థలము. ఇటువంటి పుణ్యస్థలంలోకి వచ్చి అడిగిన కోరికలు ఏవైనా సరే ఉన్న ఇక్కడ కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా వచ్చి అడిగిన వారికి అడిగినంత అన్నట్టుగా ఇక్కడ ఈ దర్గాలో నెరవేరడం అనేది నిజంగా చాలా తృప్తికరమైన విషయం. అందుకే మళ్ళీ రొట్టెల పండుగకి రావడం జరిగింది. ఈ రొట్టెల పండుగ మేము రావడానికి మాకు ముఖ్యంగా సుజయ్ బాబు గారు ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మాకు ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు సుజయ్ బాబు గారికి నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. మేడం, మీరు చెప్పండి మేడం, మీరు ఇక్కడికి ఎన్నోసారి వస్తున్నారు, మీకు ఇక్కడికి రావడానికి గట్టి నమ్మకం ఎందుకు ఏర్పడింది? లేదండి, నేను ఇది ఫస్ట్ టైం రావడం. అంటే నాకు తెలుసు రొట్టెల పండుగ చేస్తారు, మా అబ్బాయి ఇక్కడ చేసేవాడు, జాబ్ చేసేవాడు. అప్పుడు చెప్పుకునేవారు చాలామంది ప్రాంతాలు విదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి అనే ఒక నానుడు ఉంది. కానీ నాకు రావాలి అనుకున్నాను, కుదరలేదు. ఈసారి వచ్చాను. ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే, ఈ పండుగ వాతావరణం చూస్తుంటే, ఇంత మహిమ గల ఈ ప్రదేశంలో మేము రావడానికి గల నగర అధ్యక్షులు సుజయ్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక రొట్టు పట్టుకుని మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి అంటున్నారు. అది మేము కోరుకుని ఈ కూటమి ప్రభుత్వంలో మేము అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. నా పేరు కడలీశ్వరి, నేను కాకినాడ నుంచి వచ్చాను, సివిల్ సప్లైస్ డైరెక్టర్. నేను అందరికీ నమస్కారం అండి. నేను ఇదే మొదటిసారి రావటం. ఇక్కడికి నేను రావడానికి నాకు నిజంగా కూడా ఇంతకుముందు విన్నాను, కానీ నాకు దీని గురించి పెద్దగా తెలియదు నిజం చెప్పాలంటే. ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చి మన అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి. ఎవరు వచ్చినా ఒక కోరికతో వస్తాం, అబద్ధాలతో రాకూడదు, ఒక నమ్మకంతో వస్తాం, ఒక భక్తితో వస్తాం. కానీ నేను వస్తుంటే మా జనసేన వీర మహిళలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, అలాగే సుజయ్ బాబు గారు ఆహ్వానించారు. నేను తిరుపతి వస్తే రండి మేడం, రేపు పొద్దున్న కార్యక్రమం జరుగుతుంది, మీరు కూడా పాలు పంచుకోండి అని. కానీ వచ్చాక అనిపించింది నేను కూడా ఈరోజు ఆ బాబాను కోరిక కోరాలి, వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ కోరిక తీర్చుకుంటాను, మళ్ళీ వీళ్ళందరితో పాటు నేను కూడా ఉండాలి అనిపించింది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కులమత భేదాలు లేకుండా ఎక్కడెక్కడో నుంచి, ఊరు కాదు ప్రాంతం కాదు, దేశం దాటి వస్తున్నారంటే ఆయన మీద ఎంత నమ్మకం ఉండమట్టి. అంటే కోరిన కోరికలు కొంగు బంగారం ఆయన తీరుస్తున్నాడు కాబట్టి. మతం లేదు ఇక్కడ, భేదం లేదు, ఏమీ లేకుండా ఒక అన్నదమ్ములు అక్క చెల్లికి ఇంతమంది ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాబా గారిని కూడా నేను కోరుకుంటాను. ఆ కోరిక తీరిన తర్వాత ఇదే మీడియా ముందు మళ్ళీ మనస్ఫూర్తిగా సంతోషం వెలబుచ్చుకోవడానికి సహకరించినటువంటి మా జనసేన పార్టీ అయినటువంటి సుజయ్ బాబు గారు, నెల్లూరు అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో, అలాగే మా కోలా విజయలక్ష్మి గారు నెల్లూరు నుంచి, ఇక మా సోదరి అలియా మా ఎప్పటి నుంచో మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి మేమేంటి ఫైట్ చేసుకుంటాం. ఇక్కడ మేము సర్ప్రైజ్ చేశాను ఈరోజు అందరికీ ఇక్కడికి వచ్చి. కానీ చాలా సంతోషంగా ఉంది. బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కోట ప్రభుత్వం మంచిగా నడుస్తూ సురక్షమైన పాలన అందించేలాగా బాబా గారు మా నాయకులు కూడా ప్రసాదించాలని, వచ్చే సంవత్సరం కూడా మేమందరం ఇంతే సంతోషంగా వచ్చి బాబాని మనస్ఫూర్తిగా కోరుకోవాలని. పోయినసారి మేము పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని చెప్పి మేము రొట్టి పట్టాము. అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్ళీ పోయినసారి రొట్టి వదిలాము, మళ్ళీ రొట్టి పట్టుకోవడానికి వచ్చాము. ఇక్కడ దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి ఇక్కడ గట్టి నమ్మకం విశ్వాసంతో భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు. అదేవిధంగా ఈ
పండగ వాతావరణంలో జనసేన పార్టీ తరఫున జనసేన క్యాడర్ అందరినీ తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉంది. మాట్లాడడానికి నగర అధ్యక్షులు సుజయ్ బాబు ఉన్నారు. అంటే ఇక్కడ ప్రత్యేకత అంటే గతంలో జనసేన పార్టీ అధికారంలోకి ఎలాగైనా రావాలని చెప్పి సుజయ్ బాబు ఆధ్వర్యంలో రొట్టె వదలడం జరిగింది. అనుకున్నట్టే ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. పోటీ చేసిన అన్ని చోట్ల అటు ఎమ్మెల్యే స్థానాలు కావచ్చు, ఎంపీ స్థానాలు కావచ్చు 100% గెలిచారు. కాబట్టి ఇక్కడ రొట్టెల పండుగ పవర్ గురించి మనతో మాట్లాడడానికి సుజయ్ బాబు మధ్య ఉన్నారని చెప్పండి. గతంలో ఇక్కడ మీరు రొట్టె వదిలేరు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలని, రాకుండా బంపర్ మెజార్టీతో వచ్చారు. మామూలుగా రాలా 100% సీట్లు గెలిచారు. అంటే ఇక పవర్ ఏమిటి? రెట్టు పవర్. నెల్లూరు నగర ప్రజలు కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎంతో విశ్వాసంగా మన రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి సైతం బారా షాహీద్ దర్గా వద్దకు వచ్చి రొట్టెల పండుగ రోజు ఒక విశ్వాసంతో ఏదైతే మొక్కుని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మేము గత సంవత్సరం 2 సంవత్సరాల క్రితం, గత సంవత్సరం కాదు ఆల్రెడీ మేము ఇప్పుడు రొట్టెల పండుగ 2వ సంవత్సరం ఆల్రెడీ మేము రొట్టెను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉద్దేశంతో మేమైతే రొట్టెను వదలడం జరిగింది. కానీ 21 స్థానాలు గెలిచిన అన్ని స్థానాలు ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ లేని విధంగా ఒక అద్భుతమైన గెలుపుని మా పార్టీకి అందించడం, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం అంతా ఈ బారా షాహీద్ దర్గా వద్ద మేము రొట్టె తీసుకున్న దానికి ఈసారి నిజంగా ఆ విశ్వాసంతోనే మళ్ళీ ఈసారి మా రాష్ట్ర నాయకులతో అందరితో కలిసి ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. ఈరోజు ఏ రొట్టె పట్టుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఒక వాయిస్ అయితే గట్టిగా వినిపిస్తూ ఉంది. మీరు ఏ రొట్టె పట్టుకోబోతున్నారు? ఖచ్చితంగా అంటే మనం చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల క్రితమే మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మేము ఎంతో ఆశతో మేము రొట్టె వదలడం అయితే జరిగింది. కానీ ఈరోజు అది మాకు సగం డిప్యూటీ సీఎంగా జరిగింది. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో కూటమి దృష్ట్యా కూటమి నాయకులు ఏ విధంగా అయితే నిర్ణయిస్తారో ఆ విధంగా ముందరకు పోవాలనే ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని ఈరోజు రాష్ట్రంలోనే ఓ పక్క పంచాయతీరాజ్ కానివ్వండి, మరొక పక్క ఆయన తీసుకున్న అటవీ శాఖ కానివ్వండి, అదే తీసుకున్న వాటర్ సోర్సెస్ కానివ్వండి, వీటిలో అన్నిట్లో ఆయనదైనా పనిచేసి చూపిస్తూ ముందరికి అభివృద్ధి తీసుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన ఇంకా ఎంతో అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన సంక్షేమం పాలన కరెక్ట్గా జరగాలని చెప్పి రొట్టె కోరుకోవడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే విధంగా రొట్టె పట్టుకుంటామని చెప్పి సుజయ్ బాబు అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి అందరూ మంత్రి చెప్పడం జరిగింది. కేవలం సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గా నుండి.